అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో పనిచేయటానికి ఇద్దరు వ్యక్తులను పనికి పెట్టుకున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులను ఉదయాన్నే లేపి ఆ హోటల్లో పనిచేయడానికి పంపించినప్పుడు వాళ్ళ ఇంటిలో ఒక కోడి ఉండేది. ఆ కోడి ఎప్పుడైతే కూస్తుందో ఆ టైంకే లేవాలని ఒక కండిషన్ పెట్టాడు. ఆ కోడి రోజు ఉదయాన్నే 5 లేవడం, లేచినప్పుడు వాళ్ళ సారు "ఎళ్ళండి హోటల్‌కి, ఆ పని చేయండి" అని చెప్పటం, అలా జరుగుతూ ఉంది. కొన్ని రోజులకి కోడి కూయగానే లేవటం వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో! అప్పుడే కోడి కూసేసిందే అని. ఎలా అయినా సరే ఈ కోడి నుంచి మనం తప్పించుకోవాలని కోడిని పక్కకు తీసుకెళ్ళి దాన్ని చంపేసేస్తారు. ఆ మాంసాన్ని వాళ్ళు వండుకొని తినేసేస్తారు. రెండో రోజు కోడి కూయడానికి కోడి దొరకలేదు. అప్పుడు ఆ హోటల్ మరుసటి రోజు ఉదయం రామయ్య కోడి కూత వినబడకపోవడంతో చాలా ఆలస్యంగా నిద్రలేచాడు. పనివారిని కూడా లేపి హోటల్‌కి పంపేసరికి చాలా సమయం గడిచింది. రామయ్య ఇలా కుదరదు. హోటల్ పనులు సకాలంలో అవ్వాలంటే తొందరగా నిద్ర లేవాలి అనుకున్నాడు. పనివారు మాత్రం హాయిగా నవ్వుతూ వెళ్ళారు. రామయ్య ఆ రాత్రి త్వరగా లేవాలనే ఆతురలో ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే తను లేచి పనివారిని లేపటం మొదలుపెట్టాడు. పనివారు ఇంకా సమయం ఉందని గమనించి పడుకోవడం, మరలా రామయ్య లేపటం, ఇలా రాత్రి గడిచింది. అప్పుడు ఆ పనివారు కోడే నయం. రాత్రంతా పడుకోనిచ్చి ఒక టైంకి లేపేది. ఈ రామయ్య గారు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే అని వేసారి విసికి ఏం చేద్దాం, మనం మనం చేసుకున్నదే అనుభవించక తప్పదు అని ఒకరి వైపు ఒకరు దిగులుగా చూసుకుంటూ వెళ్ళారు. పిల్లలు చూసారా, సోమరిగా ఉండి ఇతరులకు చెడు చేస్తే ఆ శిక్ష మనకే పడుతుంది. కాబట్టి పనులు చేయడంలో చురుకుగా ఉండి క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణగా ఉండడం నేర్చుకుందామా? అనగనగా